గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏ పార్టీలో నేను వెళ్ళలేను, ఏ పార్టీలో వెళ్ళను. మాట్లాడదాం సార్. ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏమని కోరుకున్నారు? చాలా మంచి వ్యవస్థలు ఉన్నదమ్మా. మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, ప్రత్యేకంగా మా పోలీస్ అధికారులు కానీ చాలా అంటే చాలా మంచి వ్యవస్థలు చేసినారు. ఇప్పుడు సిస్టమేటిక్గా అందరు కూడా వచ్చి సింహవాహిని అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క మా తెలుగు వాళ్ళకి భారతదేశంలో కాకుండా యావత్ ప్రపంచంలో ఉంటున్న మా తెలుగు వాళ్ళకి అందరికీ బోనాల శుభాకాంక్షలు. అందరూ కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారంటూ కూడా టాక్ వినిపిస్తుంది. వాళ్ళకి ఏం చెప్తారు? నిజంగా జాయిన్ అవుతున్నారా ఏంటి? ఇప్పుడు రాజా సింగ్ ఒక హిందూ నేత. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలో కూడా అంటే ధర్మద్రోహిలు ఉండే అట్లాంటి పార్టీలో నేను ఇప్పుడు కూడా జాయిన్ కాను. ఏ పార్టీలో కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఎంఐఎంకి అప్పుడు నెత్తిపైన కూర్చొని పెట్టి తిరిగిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కూర్చొని తిరుగుతున్నారు. అట్లాంటి పార్టీలో ఎప్పుడు కూడా నేను చేరను. గోషమహల్ ఉప ఎన్నిక రావడం ఖాయం అంటున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు అది కేంద్ర అధిష్టానం కానీ మా స్టేట్ కమిటీ కానీ ఒకవేళ వాళ్ళు అనుకుంటే ఉప ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇష్టము. వాళ్ళు స్పీకర్ దగ్గర వెళ్తారా లేక కేంద్రంకి పోయి ఒత్తిడి తీసుకొని వస్తారా? రాజా సింగ్ గుర్తు పైన గెలిచిండు, ఆ స్పీకర్ దగ్గర వచ్చి లెటర్ ఇవ్వాలా వద్దా, కేంద్రం నుంచి ఆదేశం తీసుకొని వాళ్ళు వెళ్తారా? వాళ్ళ ఇష్టం. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కూడా నాకేం అభ్యంతరం లేదు. కేంద్రం ఒకవేళ చెప్తే రాజా సింగ్ నువ్వు పువ్వు గుర్తు పైన గెలిచినావు కదా, రిజైన్ ఇచ్చేసాయి అంటే కూడా మేము ఇమీడియట్ గా ఇచ్చేస్తాం. రిజైన్ ఇచ్చిన తర్వాత మేము ఒక గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఒక హిందూవాది నేత. మోదీ గారు, అమిత్ షా గారు, యోగి గారు ఎంత మంచి పని చేస్తున్నారు. భారతదేశం ముందుకెళ్ళాలి, హిందూ ధర్మం సేఫ్ ఉండాలి, వాళ్ళు ఎంత మంచి పని చేస్తున్నారు కదా. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి నేను ఒక ప్రచారకుడుగా నేను పనిచేస్తాను. మాధవ్ లత కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మీరు సిద్ధంగా ఉన్నారే ఆమెతో తలపడడానికి? ఇప్పుడు మాదేవి లత కానీ మా నియోజకవర్గంలో చాలా వరకు సీనియర్లు ఉన్నారు, చాలా వరకు కార్పొరేటర్లు ఉన్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది తెలియదు. ఒకవేళ ఉప ఎలక్షన్ వచ్చిన తర్వాతనే దీనిపైన ఆలోచన చేయొచ్చు. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది నాకైతే తెలియదు. మీ అభిమానులకు ఏం చెప్తారు? మా అభిమానులకి, మా కార్యకర్తలకి, మా హిందూ బంధువులకి ఒక మాట చెప్తున్నా, మనము ఒక హిందుత్వం గురించి పనిచేయాలి, భారతదేశ సేవ గురించి పనిచేయాలి, సమాజం గురించి పనిచేయాలి. ఎవరు కూడా చిన్న రాజకీయం చేస్తారు, దానిపైన దృష్టి పెట్టకుండా ఇది నా దేశం, ఇది నా ధర్మం, హిందూ రాష్ట్రం గురించి అందరు కూడా ముందుకొచ్చి హిందూ రాష్ట్రం గురించి మనం పనిచేద్దామని ప్రతి ఒక్క యువకులకి నా ఒక నివేదిక. ఏ పార్టీలో చేయడానికి నేను సిద్ధంగా లేను, కేవలం హిందూగానే నేను జీవిస్తాను. ఇటు గోషమహల్ ఉప ఎన్నిక జరిగితే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న, అధిష్టానం ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందని కూడా చెప్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.